రేపు రాత్రి 12 గంటల తర్వాత మిథున రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు, అరుదైన అఖండ రాజయోగం. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి జీవితాన్ని అయితే ఈ సమయంలో చూడబోతున్నారు. అన్ని విషయాల్లో కూడా మీకు చాలా అనుకూల వాతావరణం కూడా కనపడుతుందండి. అసలు మిథున రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మృగశిర నక్షత్రపు 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రపు 1, 2, 3, 4 పాదములు మరియు పునర్వస నక్షత్రపు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని కూడా వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం వీరు ప్రతీకారం తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను ఎదుటివారి మీద రుద్దే ప్రయత్నము చేయరు. ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను వీరు సులువుగా అర్థం చేసుకుంటారు. మిథున రాశి వారు అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు, తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తను నమ్మిన వారిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి కలుగుతుంది. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రణాళికలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి. వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతూ ఉంది. ఒక కీలకమైన వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు చాలా అనుకూలంగా ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవత స్తోత్ర పారాయణం మీకు శుభదాయకం. మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. భూగృహ యోగాలు కూడా కలిసి వస్తాయి. బంధువుల కారణంగా మేలు జరుగుతుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేయాలి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది అయితే మాత్రం ఏమీ ఉండదు. అధికారులు ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగాలి. కీలకమైన వ్యవహారాలలో ఒక మెట్టు తగ్గి ఉంటే లక్ష్యం చాలా త్వరగా చేరుకుంటారు. శుభకార్యాలతో ఆర్థికంగా వ్యయం అనేది పెరగవచ్చు. మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మేలు. దైవ బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వారం మధ్యలో శుభం చేకూరుతుంది. ఈశ్వర ఆరాధన చేస్తే మేలైన ఫలితాలు కూడా వస్తాయి. చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అసలు మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది. వీరు ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దాన్ని వారికి స్పష్టంగా తెలియజేస్తారు. తాము ప్రేమించిన వారిని ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని కూడా అందిస్తారు. ఈ రాశి వారు వృషభ, సింహ, కన్య, తులారాశులకు చెందిన వారు వీరికి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. అయితే మొదటగా స్నేహితులైన వారు వీరి యొక్క ప్రవర్తన కారణంగా శత్రువులుగా కూడా మారుతారు. కాగా మీన రాశికి చెందిన వారు వీరికి బద్ధ విరోధులుగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకుంటే మేలు జరుగుతుంది. చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.